హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. అందరూ ఎలా ఉన్నారు?
చిత్తూరు జిల్లా పైరెడ్డిపల్లి మండలం కడపడత్తం గ్రామంలో వెలసియుడు శ్రీ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేతంగా శ్రీ నలగండ్రాయ స్వామి వారు దేవస్థానం చోళరాజులతో నిర్మించిన దేవస్థానం. ఇది ఎన్నో ఏళ్ల చరిత్ర గలది. ఈ యొక్క దేవస్థానం యొక్క విశిష్టత శ్రీ వెంకటేశ్వర హస్తములో ఒక ఘట్టమైన శ్రీ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారు పుట్టలో తాగి ఉన్నప్పుడు ఆవు పాలిచ్చి అప్పుడు ఆవు గొడ్డలతో కొట్టిన సమయంలో స్వామివారికి చంపకు తగిలి స్వామివారి శిలారూపమైన విశిష్టది ఈ యొక్క చరిత్ర గల దేవస్థానం. ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క దేవస్థానం చరిత్ర గలదు. ప్రతి సంవత్సరము స్వామివారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 14 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నది. ఈ యొక్క దేవస్థానం చుట్టుపక్కల 8 గ్రామాలు కలవు. ఈ 8 గ్రామాల ప్రజలు భక్తాదులు ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణతో ప్రారంభమైనది రథోత్సవము విశ్వపలకి సేవతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారికి సుప్రభాత సేవ మొదలుకొని ప్రతిరోజు అభిషేకం మరియు బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఒక్కొక్క వాహనాలతో స్వామివారి గోపురాలతో ఊరేగింపుగా వెళుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల్లో చుట్టుపక్కల గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ దేవస్థానాలకు ప్రతి శనివారం అభిషేకము మరియు ఇక్కడ తలగీనాలు కూడా సమర్పిస్తారు. అదేవిధంగా దేవస్థానంలో పండుగల రోజు విశిష్టత కొంచెం ఉంటుంది. ప్రతిరోజు స్వామివారి అలంకారాలతో స్వామివారి అత్యంతమైన శ్రీ రామకృష్ణాచార్యులు ప్రతిరోజు స్వామివారికి మంచి అలంకరణతో స్వామివారికి సేవ చేస్తూ ఈ యొక్క చుట్టుపక్కల భక్తాదులందరూ కూడా స్వామివారి కృప ఎల్లప్పుడూ స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా దేవస్థానంలో మనకు ఇంకా ఎంతో డెవలప్ చేయాలని మరియు భక్తాదులు సహాయ సహకారాలతో ఒక కళ్యాణ మండపం నిర్మించుటకు దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క దేవస్థానానికి ప్రతి సంవత్సరము ఒక్కొక్కరు దాతలు ఏదో ఒక సహాయం చేస్తున్నారు. ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి. దేవస్థానంలో కళ్యాణ మండపం కట్టినచో దేవస్థానానికి ఆదాయం వచ్చును. ఎవరైనా దాతలు ఉంటే ఈ యొక్క సహాయంతో ఈ కళ్యాణ నిర్మాణానికి సహాయం చేయాలని మనము ఈ కమిటీ సభ్యులు మరియు భక్తాదులు తరఫున అందరూ కూడా మనకు టీవీ ఛానల్ ద్వారా మీకు తెలుస్తున్నాము. నమో వెంకటేశాయ.